నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పచ్చని తెలంగాణ లక్ష్యంగా వన మహోత్సవం. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య. పేదరికం లేని సమాజం రూపొందించాలి. మంత్రి నాదెండ్ల మనోహర్. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ప్రశాంతంగా సహకార సంఘం అధ్యక్షులు, డైరెక్టర్ల ఎన్నిక. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించండి. కడప జిల్లా సిఐటియు కార్యదర్శి శ్రీనివాసుల డిమాండ్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని మోడల్ కాలనీ మండల పరిధిలోని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పచ్చని తెలంగాణ లక్ష్యంగా వన మహోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచి పొల్యూషన్ తగ్గించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశం, టీఎస్పీఎస్సీ చైర్మన్ దేవరాజ్ సుమతా వెంకటరెడ్డి, చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ సర్పంచ్ శైలజారెడ్డి, ఆలూరు మాజీ సర్పంచ్ నరసింహులు, అట్లీస్ట్ ఎంఆర్ఓ కృష్ణయ్య, ఎంపీడీఓ హిమబిందు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో బుధవారం ఉదయం 11 గంటలకు సహకార సంఘం అధ్యక్షులు మరియు డైరెక్టర్ల ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘానికి అధ్యక్షుడు చందులి రంగప్ప, డైరెక్టర్లు సురేంద్ర మరియు పందికొండ జనార్దన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తిమ్మాయి చౌదరి మరియు రామానాయుడు, తిరుపాల్, ప్రమోద్ కుమార్ రెడ్డి, మద్దికెర ధనుంజయ్ యాదవ్, తుగ్గలి మండలం బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ, వల్ల వెంకటేశ్వర్లు, కృష్ణ కార్యక్రమంలో అధ్యక్షులకు, డైరెక్టర్లకు పూలమాలతో సత్కరించారు. అప్పుడు అందుకే అప్పటి నుంచి మధ్యలో ఆయన పెట్టుకు తవతలో దిగుతున్నారు. నూజివీడు మండలం బత్తులవారిగూడెం వాస్తవ్యులు రాజేష్ మరియు సిరియల్ బాబు బత్తులవారిగూడెం నుంచి నూజివీడు వస్తుండగా అదే సమయంలో యానాది కాలనీ నుండి ఎక్సెల్ బండిపై వస్తున్న మొకలి సూరజ్ ఇరువురి వాహనాలు ఒకేసారి ఢీకొనడంతో IIIT సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని 108లో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని డాక్టర్లు పరీక్షించి రాంబాబు అనే వ్యక్తి అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. గాయపడిన వారిలో సిరియల్ బాబు, సూరజ్ ఇరువురిని పరీక్షించిన డాక్టర్లు వారి పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. ఈ విషయం గురించి నూజివీడు ఏరియా హాస్పిటల్ సివిల్ సర్జన్ డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ గాయపడిన వారిని అత్యవసర విభాగానికి తీసుకొచ్చిన వెంటనే పరీక్షించినట్లు, అందులో ఒకరు మరణించినట్లు, ఒకరికి తలపై గాయాలు ఎక్కువ అవడంతో మరొకరికి ఫిట్స్ రావడంతో వారి పరిస్థితి విషమంగా ఉందని వారికి మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించామని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కృష్ణ, సిఎస్ ఏరియా హాస్పిటల్ నూజివీడు డ్యూటీ డాక్టర్ అండి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో మన హాస్పిటల్కి ఒక యాక్సిడెంట్ కేసు వచ్చిందండి. ముగ్గురు తీసుకొచ్చారు. దాంట్లో ఈ యాక్సిడెంట్ ఫైర్ స్టేషన్ దగ్గర జరిగిందని తీసుకొచ్చారు. ఒక పర్సన్ తీసుకొచ్చేసరికి చనిపోయి ఉన్నారు. అతన్ని మనం హాస్పిటల్లో పెట్టాం. మిగతా ఇద్దరికి కూడా తలకి బాగా దెబ్బలు తగినాయి. ఒక అతనికి బాగా ఎక్స్టెన్సివ్గా దెబ్బలు తగలడం వల్ల మా దగ్గర ఉన్న ఎనస్థీషియా డాక్టర్ గారు వాళ్ళ టీమ్ ఇంట్యూబేట్ చేసి సక్షన్ చేసి ఆయనకు ఆక్సిజన్ మీద విజయవాడ రిఫర్ చేశారండి. అలాగే ఆయనకు కూడా ఫిట్స్ వస్తే ఇక్కడ ఫిట్స్కి బేసిక్ ట్రీట్మెంట్ చేసి ఆక్సిజన్ పెట్టి మా హాస్పిటల్ అంబులెన్స్లో ఎమర్జెన్సీ కేసు కాబట్టి మా హాస్పిటల్లో తరపు నుంచి అతనికి కూడా సక్షన్ చేసి ట్రీట్మెంట్ ఆక్సిజన్ పెట్టి పంపించామండి. థ్యాంక్ యూ అండి.
సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించి పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలని P4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరు నగరంలోని కలెక్టరేట్లో ఉన్న గోదావరి సమావేశంలో బుధవారం జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, అధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న P4 కార్యక్రమం ఉద్దేశాలను తెలియజేసి అధికారులతో మంత్రి సమీక్షించారు. సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నిరుపేదల జీవన ప్రమాణాల స్థాయిని పెంచేందుకు చేయూతనివ్వడమే P4 లక్ష్యమన్నారు. with those needs as a P4 family. Post that, we have to start the adoption process. Appadi interested margadarshis are needs to roju ee meeting పెట్టడం జరిగింది సార్. సో దానికి ఒక చిన్న ప్రెజెంటేషన్ కూడా చేశాము. If you permit, we will show the presentation. 6, 7, 8, 9. ఎట్లా సొసైటీకి హెల్ప్ చేయొచ్చు, కమ్యూనిటీకి we can give back అంటే you can adopt a fast students or వాళ్ళకి కావాల్సిన relevant professionals తోటి కనెక్ట్ చేయడం, ఇలాంటి హెల్ప్ చేయొచ్చు. ఇట్స్ నాట్ దట్ జస్ట్ డబ్బులు ఇవ్వాలా అంటే కాదు. So we can do all these kind of work. కొన్ని examples మీకు చూపిస్తున్నాం. If that family wants to start a small business, అందరం కూడా కలిసి మిమ్మల్ని సమాన స్థానానికి తీసుకురావడానికి ఒక వేదిక కల్పిస్తామనే ఒక ప్రయత్నం. ఇంతకుముందు కలెక్టర్ గారు మీకు చాలా చక్కగా ఫస్ట్ స్లైడ్లో చెప్పారు. So we have submitted our proposal to our director. Once the approval comes to us, then we will finish the whole construction before 31st March to 31st December 2025. Sir, I want to give a brief note. What all 5 Margadarshis did in the Alipalli mandal in the last 8 months, sir. Sir, first Margadarshi వచ్చేసి మాకు నూజివీడు సీట్ సార్. వాళ్ళు వచ్చేసి around 114 families and about like 13th na Nujveedi seats have conducted a medical camp, sir. For which a very good response have come from the village, sir. Around 233 families have outpatients, sir. Improve that one. పాలసీ కాదు, పైన సర్వీస్ సెక్టర్ పైన ఎక్కువగా ఆధారపడిన జిల్లా. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అడాప్ట్ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలాపురం రూరల్ మండలం వన్యచింతలపూడిలో కిమ్స్ హాస్పిటల్ మరియు ఎడ్ యునైటెడ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నక్కా రాజారత్న నాగవాణి కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిమ్స్ హాస్పిటల్ అధినేత కాళిదిండి చైతన్యరాజు హాజరయ్యారు. వన్యచింతలపూడిలో గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాడింపల్లి రామరాజును పలువురు అభినందించారు. ఉచిత క్యాన్సర్ శిబిరం ద్వారా అనేక మంది పేద ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. చెప్పాలంటే నేను ఈ టైం సరిపోదు, వడ్డించోడు ఎక్కడ ఉంటే సరే మనం ఎక్కడైనా కూర్చోవలసిన సామెత ప్రకారం మనకి ఏం కావాల్సిన అన్ని మనకు అన్ని అందుబాటు చేస్తున్నారు. మనం కోరింది అడుగుగా అన్ని అందిస్తున్నారు. వారికి మా గ్రామం తరఫున మంద తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు ముందు వారి సహకారంతో మరిన్ని సేవలు చేయడానికి మనంతా చేసుకుందాం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ చూసాము నుంచి మనంతా వాళ్ళ టీం అంతా చాలా కష్టపడి అన్ని మనకు అన్ని ఇన్స్టాల్ చేసి పరంగా, వైద్యపరంగా, ఆరోగ్యపరంగా కానీ ప్రతి ఇంట్లోని కూడా స్త్రీమూర్తులు అందరినీ కూడా, పిల్లల నుంచి పెద్దవాళ్ళందరినీ కూడా మీరు దయచేసి మన వాళ్ళు అప్పుడే 10 daysగా ఈ క్యాంపు ఈరోజు అని చెప్పడం జరిగింది, వస్తానని చెప్పేసి. అంటే చాలా చోట్ల హెల్త్ క్యాంప్స్ ఎవ్రీ వీక్ దాదాపు మండే టు ఫ్రైడే దాదాపు సంవత్సరంలో 270-280 క్యాంప్స్ అవుతాయి. డబల్ క్యాంప్స్ ఉంటే ఇంకా పెరిగితే 350 నుంచి 400. బట్ ఇక్కడికి నేను ఫ్రీక్వెంట్గా కూడా వస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అని రావడం కూడా అన్నయ్య. ఈ అందరి అభిమానం, సోదరులు అందరూ ఇక్కడ ఎక్కువ గ్రామస్తులు. అయితే ప్రతి గ్రామంలో కూడా ఎవ్వరు కూడా అనారోగ్యంగా ఉండకూడదు. ఏమి సంపాదించినా ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడం చాలా ఈజీ, ఆరోగ్యం సంపాదించడం చాలా చాలా. మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు, యూనియన్ జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రబాబులు సంయుక్తంగా మాట్లాడుతూ ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినప్పటికీ ఇంజనీరింగ్ కార్మికులకు నైపుణ్యం గల వేతనాలు చెల్లించలేదన్నారు. గత రాష్ట్ర వ్యాప్త సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన ఒప్పందాలకు జీవోలు జారీ చేయకపోవడం, కార్మికులకు వెన్నుదన్నుగా ఉన్న అబ్కా సంస్థను సైతం రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు ప్రోత్సహించాలనుకోవడం, 60 సంవత్సరాలు నిండిన కార్మికులను బలవంతంగా పదవీ విరమణ చేయించడం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదని, ఈ చర్యలన్నీ కార్మిక వర్గాన్ని విస్మరించడమేనని విమర్శించారు. ఇక స్థానిక మున్సిపాలిటీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరియు ఎక్స్గ్రేషియా
మట్టి ఖర్చులు డబ్బులు కూడా చెల్లించకపోవడం చాలా బాధాకరమని, గత సమ్మెకాలపు వేతనం మంజూరు చేయలేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సైతం అమలు చేయలేదని, పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వవలసిన రక్షణ పరికరాలు సైతం ఇచ్చేందుకు అనుమతులు లేవని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పెంచాలి రిటైర్మెంట్ వయసును, పెంచాలి రిటైర్మెంట్ వయసును, ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను, ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను, ఇవ్వాలి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను, ఇవ్వాలి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను, విరమించుకోవాలి ఆప్కా సంస్థను రద్దు చేసే నిర్ణయాన్ని, విరమించుకోవాలి ఆప్కా సంస్థను రద్దు చేసే ఆలోచనను, విరమించుకోవాలి ఆప్కా సంస్థను రద్దు చేసే ఆలోచనను, వద్దేళ్ళాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత, వద్దేళ్ళాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CI2 అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెబాట పట్టారు. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పారిశుద్ధ్య విభాగ కార్మికులు కూడా విధులు బహిష్కరించి తమ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అందులో భాగంగా కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో కూడా బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CI2 అనుబంధ సంఘం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతోంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకి వేతనాలు పెరక్క అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు ప్రభుత్వాలు, పాలకులు కార్మికుల్ని విభజించు పాలించు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఒకే సంస్థలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు ఇట్లా కార్మికుల్ని విభజిస్తూ వారి యొక్క పని స్వభావం ఒకటైనప్పటికీ జీతాలు ఇచ్చేటువంటి దాంట్లో వ్యత్యాసాలు పెడతానటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైనది కాదని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అందరికీ కూడా ఒకే రకమైనటువంటి వేతనాలు ఉండాలా, అలాగే ఒకే రకమైనటువంటి పని చేస్తున్నటువంటి పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల మధ్య కూడా వేతనాల వ్యత్యాసం కూడా సరైనటువంటిది కాదు. సుప్రీంకోర్టుల తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని కూడా అమలు చేయాల్సినటువంటి నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వాల పైన ఆ బాధ్యత ఉన్నప్పటికీ ఈరోజు ఆ బాధ్యతల్ని మరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు మున్సిపల్ రంగంలో దాదాపు 18 నెలల క్రితం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ స్థానిక వాగ్దేవి హై స్కూల్ నందు బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పిల్లలు వేద వేషధారణలో పాల్గొని అలరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన బోనాల సంబరాలు జరుపుకోవడం వల్ల పిల్లల్లో భక్తిభావం పెరుగుతుందన్నారు. వన సంస్కృతిని ఎల్లవేళలా కాపాడుకోవాలని పాఠశాల కరెస్పాండెంట్స్ జాల జ్యోతిబాబు, ప్రిన్సిపల్ గంగాధర్లు కోరారు. కార్యక్రమంలో టీచర్స్ నాగలక్ష్మి, మౌనిక, స్వతంత్ర, కళ్యాణి, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, సివిల్ సర్వెంట్స్ భయపడిపోతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయలేకపోయిందని విమర్శించారు. ఇక సూపర్ 6 హామీలపై సీఎం చంద్రబాబు మోసాలను ఎత్తిచూపుతూ పలు నిరసన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. రైతు, విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేశామని చెప్పారు. విద్యార్థుల చదువులు మానేసి పనులకు వెళ్లాల్సిన పని వస్తోందన్నారు. ఏడాదిలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 15,000 కోట్ల భారం మోపారన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించొద్దన్నారు. ప్రజల్లో వైసీపీకి ఆదరణ పెరుగుతోందని, దీన్ని తట్టుకోలేక ప్రతిపక్షాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయాంలో పోలీసులు తలెత్తుకొని తిరిగేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని జగన్ పేర్కొన్నారు. వివక్ష లేకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం చూపామన్నారు. చంద్రబాబు మాట వినకపోతే ఆ అధికారుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. చంద్రబాబు మాట వినలేదని డీజీ స్థాయిలో ఉన్న అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను జైలుకు పంపారని గుర్తు చేశారు. 3-4 అధికారులపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారని జగన్ మండిపడ్డారు. ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్ ఆరోపించారు. గ్రామ స్థాయిలోకి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా జరిగేట్టుగా, చైతన్యవంతులు చేసేట్టుగా QR కోడ్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్న మాటలు, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన బాండ్లు, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసం. చంద్రబాబు నాయుడు గారు ఎంత బాకీ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంత ఇవ్వాల్సింది అన్న అన్ని వివరాలతో ప్రజలే ఆ క్యూఆర్ కోడ్ను డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఫోన్లలో ప్రజలే తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారిని గ్రామ స్థాయిలో నిలదీసేట్టుగా ప్రజలను చైతన్యవంతులు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా మేము చేసే ప్రతి పని కూడా ఒక కాస్ట్ అనేది, ప్రతి పనిలోనూ ఒక కాస్ట్ కనిపిస్తుంది. విశాల ప్రజా ప్రయోజనాలు కనిపిస్తాయి. ప్రజలకు సంబంధించిన ప్రతి అవసరము, ప్రజల తరపున వారికి సంబంధించిన ప్రతి అంశము లేవనెత్తే ఒక విశాల దృక్పథం, విశాల ప్రజా ప్రయోజనం కనిపిస్తుంది. ఈరోజు అందుకనే ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలాగూ చెయ్యడు అని చంద్రబాబు నాయుడిని ఎవరు కలవడంలా. ఆయన ఎలాగో కలిసినా వేస్టే, ఆయన ఎలాగూ చెయ్యడని ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది, గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు, మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడుతూ ఉన్నారు. వాళ్ళకు జరిగిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని చూస్తూ ఉన్నాడు. తద్వారా ప్రజల గొంతును నొక్కేయాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు. దీనికోసం చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నాడు. గతంలో పోలీసులు ఎలా ఉండేవాళ్ళు మా ప్రభుత్వ హయాంలో అని అంటే, అత్యుత్తమ పనితీరుతో, గతంలో పోలీసులు మా హయాంలో అత్యుత్తమ పనితీరుతో, సంస్కరణలతో, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో తలెత్తుకొని పోలీసులు పనిచేసే పరిస్థితులు గతంలో ఉండేటివి. స్పందన అనే కార్యక్రమం ఉండేది. ఆ స్పందన అనే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ సమస్యల కన్నా తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా పోలీసులు సాల్వ్ చేసేవాళ్ళు, కలెక్టర్లు సాల్వ్ చేసేవాళ్ళు. ఆ రకంగా ఎక్కడా కూడా వివక్ష అనేది చూపకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పోలీసింగ్ అనేది కానీ సమస్యలు సాల్వ్ చేయడం కానీ తలెత్తుకొని చేసే పరిస్థితులు గతంలో ఉండేటివి అధికారులకి. ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారి మాట ఏ పోలీస్ అధికారైనా కూడా వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే, డీజీ స్థాయిలో ఉన్న అధికారి సైతం, పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి అధికారి, ఈయన మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. మరో డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ను, మరో అడిషనల్ డీజీ సంజయ్ని, దళిత ఆఫీసర్లు వీళ్ళంతా, ఇంకొక బీసీ ఆఫీసర్ ఐజీ కాంతి రాణా టాటాను, డిఐజీ ఎస్సీ అధికారి విశాల్ గొన్ని, వీరందరిపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు. ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తూ ఉన్నారు. వీరు కాక
4 నాన్ క్యాడర్ ఎస్పీలు, 1 కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో 6 డిఎస్పీలు, 3 అడిషనల్ కమాండెంట్లు, 2 అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్లో రిపోర్టింగ్ చేయిస్తూ ఉన్నారు. ఎనిమిది మంది డిఎస్పీలు సస్పెండ్. వీరు కాక మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది కానిస్టేబుళ్ళు విఆర్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మాట ఎవరైతే వినరో వారి పరిస్థితి ఇది. రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తూ ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారాలను మాత్రమే తాను పెట్టుకొని వాళ్ళను కరప్షన్లో భాగస్వాములను చేసుకుని ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్. ఆ జోన్కు ఆయన కింద సిఐలు, ఓ డిఎస్పి, అదే ఆయన ఆర్మీ. ఆ నియోజకవర్గంలో జరిగే ఇసుక కానీ, నియోజకవర్గంలో జరిగే మద్యం కానీ, ఆ మద్యం బెల్ట్ షాపులు నిర్వహించాలన్నా దాని పర్మిషన్ కానీ. వార్తలు ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముందుగా హెడ్లైన్ చూద్దాం. పచ్చని తెలంగాణ లక్ష్యంగా వన మహోత్సవం, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య. పేదరికం లేని సమాజం రూపొందించాలి, మంత్రి నాదెండ్ల మనోహర్. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ప్రశాంతంగా సహకార సంఘం అధ్యక్షులు, డైరెక్టర్ల ఎన్నిక. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించండి, కడప జిల్లా సిఐటియు కార్యదర్శి శ్రీనివాసుల డిమాండ్. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.